హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అఫ్ కోర్స్ 2 days బిఫోరే తెలంగాణలో అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఏపీలో కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అందరూ హాలిడేస్ తీసుకుందాం అనుకుంటారు. సహజమే, హాలిడేస్ ఉంటాయి. అయితే కొద్ది రోజుల గ్యాప్లోనే మళ్ళీ చాలా ప్రైవేట్ కాలేజెస్లో సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే మనకి 2025 కమింగ్ ఇయర్లో 2025లో మనకి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఇదే మార్చ్, మనకి జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఆఫ్లైన్ పెడతారా, ఈసారి ఆన్లైన్లో ఉంటారు? ఎప్పుడు ఆన్లైనే ఉంటుంది, ప్రిపేర్ అవుతాం. జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. జనవరిలో ఎగ్జామ్ అంటే మనకి సిలబస్ అనేది దాదాపుగా నవంబర్ ఎండింగ్ కన్నా మనకు ఫినిష్ చేసుకోగలిగితే 1.5 month 2 months అన్న ఇంకా ఎంత ఎర్లీగా అయితే అంత మంచిది. అయితే సిలబస్ కంప్లీట్ అవడానికి ఒక 6 months టైం ఉంటుంది. సెకండ్ ఇయర్ సిలబస్ బీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. సో ఈ టైంలో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? 2025కి సంబంధించిన ఫస్ట్ వీడియో నేను చేయటం ఇది. సో 25 ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, మీ అందరి టార్గెట్, మీ అందరి కళ ఐఐటీలోను ఎన్ఐటీలోను జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, అఫ్ కోర్స్ అందరికీ ఐఐటీలోనే జాయిన్ అవ్వాలని కోరుకుంటుంది. బట్ టాప్ మోస్ట్ ఎన్ఐటీలో మంచి సిఎస్సి లాంటి బ్రాంచ్ వచ్చినా ఓకే అని సాటిస్ఫై అవుతాం ఆ టైంలో. సో 2025కి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అసలు? ఇప్పుడు జూనియర్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జూనియర్ ఇంటర్లో చాలా టాపిక్స్ బేసిక్స్ ఉంటాయి. అంటే కెమిస్ట్రీ గురించి మాట్లాడితే, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ ఫండమెంటల్స్ తెలియకుండా సెకండ్ ఇయర్లో దాన్ని కంటిన్యూషన్ చేయడం అనేది చాలా కష్టం. అలాగే మ్యాథమెటిక్స్లో ట్రిగ్నామెట్రీ, మీ అందరికీ తెలిసిందే. ట్రిగ్నామెట్రీ ఫార్ములాలు రాకుండా క్యాలిక్యులస్, అది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్లో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అవ్వచ్చు. అది చేయాలంటే చాలా కష్టం. సో మీకు టైం ఉంటే, ఇప్పుడు గ్యాప్ దొరికితే వీలైతే ట్రిగ్నామెట్రీ ఫార్ములాలు చదువుకోండి. లేదు నాకు బాగా వచ్చు అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి ఈ టైంలో అంటే, ఈ కాలేజీలు స్టార్ట్ అయ్యేంత వరకు నా సలహా అయితే కనీసం రోజుకు 1 hour అన్నా స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, మీ ఇష్టం, రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం కాదు. బట్ ఒక 1 hour అన్న టైం స్పెండ్ చేయగలిగితే ట్రిగ్నామెట్రీ లాంటి ఫార్ములాస్ టాపిక్ రోజు రివైజ్లో మన మైండ్లో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది క్యాలిక్యులస్ మీద చూపిస్తుంది. ఎందుకంటే క్యాలిక్యులస్ అనేది హార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, పర్టికులర్లీ జేఈ మెయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ఫండమెంటల్ టాపిక్స్, అది కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు కాస్త వర్క్ పెట్టగలిగితే, రోజుకు ఒక 1 hour టైం స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే జనవరే మన టార్గెట్. 2025 వచ్చింది అంటే మన టార్గెట్కి దగ్గరికి వచ్చేసినట్టే అని అర్థం. సో నెక్స్ట్, మొత్తం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన పని ఎప్పుడూ ఉండదండి. జేఈ మెయిన్లో 100% మార్క్స్ రావటం అంటే అది కష్టం. ఎవరో కొంతమంది స్టూడెంట్స్కి వస్తుంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పోటీగా మనం అనుకోకూడదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే 70% టాపిక్స్ని మనం చూస్ చేసుకోండి. అంటే ఏవైతే ఎక్కువగా స్కోర్ వస్తుందో గత 4-5 సంవత్సరాలుగా జేఈ మెయిన్లో అవి సెలెక్ట్ చేసుకొని వాటిలో 100% ఎఫర్ట్ పెట్టండి. అంటే చూస్ సమ్ సెలెక్టివ్ టాపిక్స్ అనమాట. ఏటేజ్ ఉన్న టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి, వాటి మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రిపరేషన్ అంటే మనం ఏదో సినాప్సిస్ చదవటం, ఫార్ములాలు చదవటం కాదు, అప్లికేషన్స్ నేర్చుకోవటం. మనం నేర్చుకున్న ఫార్ములా, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్లికేషన్, ఏ ప్రాబ్లంలో ఎలా వాడాలో తెలియగలగటమే గొప్ప విషయం. సో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాక్టీస్ కావాలి. అది ఎలా వస్తుంది అంటే మన నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్, ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలి? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదో రకరకాలుగా బుక్స్, 10 రకాల బుక్స్ అయితే ఎప్పుడు సబ్జెక్ట్ రాదండి, నాలెడ్జ్ రాదు, అలాగే ర్యాంకు రాదు. ఒక బుక్ని 4-5 సార్లు చేయండి, మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ క్లాస్ టీచర్ చెప్పేటువంటి నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను బీయింగ్ ఏ లెక్చరర్, నేను క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏ టాపిక్ అయినా 4-5 రకాల బుక్స్లోంచి కొన్ని ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం ఏమి ఇచ్చారు ఆ మోడల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుని వెళ్తాం ఎప్పుడైనా సరే. సో అలా మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ని థరోగా చదవడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అయింది. నోట్స్ తర్వాత మీకు ఏదో ఒక మెటీరియల్, మీ కాలేజీ మెటీరియల్ అవ్వచ్చు, పక్క కాలేజీ మెటీరియల్ అవ్వచ్చు, ఏదో ఒక మెటీరియల్ని చూస్ చేసుకొని ఆ మెటీరియల్నే క్షుణ్ణంగా చేయండి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మాక్ టెస్ట్ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇలా ఫస్ట్ క్లాస్ టీచర్ నోట్స్, నెక్స్ట్ కాలేజీ మెటీరియల్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయగలిగితే, టాపిక్ వైజ్గా అవ్వచ్చు, సబ్జెక్ట్ వైజ్గా అవ్వచ్చు, చేయగలిగితే మీకు ఖచ్చితంగా బెటర్ ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అయితే నాకు ఎంత స్కోర్ వస్తే బెటర్గా ఉంటుంది సార్, నాకు మంచి ఎన్ఐటీలో రావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 60% స్కోర్. 60% స్కోర్ అంటే మనకి 300కి 180+ వస్తే మన సేఫ్ సైడ్లో ఉన్నట్టే. ఏదో ఒక మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ స్కోర్ పెరుగుతున్న కొద్దీ బ్రాంచ్ పెరుగుతుంది, కాలేజీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ఐటీ కూడా మంచి ఎన్ఐటీ 180 వచ్చిందనుకోండి, టాప్ 5 ఎన్ఐటీలో మెకానికల్ రావచ్చు,
లేదా ఇంకొద్దిగా స్కోర్ పెరిగింది 184, 185, 200 అలా దాటుతూ ఉన్న కొద్దీ టాప్ 3, టాప్ 2 కాలేజీల్లో మంచి మంచి బ్రాంచెస్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మన టార్గెట్ ఎప్పుడు కూడా 240+ ఉండడానికి ట్రై చేసుకోండి. 180 to 240 మధ్యలో కనుక మీరు స్కోర్ తెచ్చుకోగలిగితే దానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడు కూడా. జేఈలో మీకు మ్యాథ్స్ ఇష్టమై ఉండొచ్చు, ఫిజిక్స్ ఇష్టమై ఉండొచ్చు, కానీ ఎగ్జామ్లో స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కోర్ని ఇంప్రూవ్ చేసేది పర్టికులర్గా ఫస్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ మీద శ్రద్ధ పెట్టండి, కెమిస్ట్రీలో స్కోర్ తెచ్చుకోండి. కెమిస్ట్రీ అనేది అనర్గళంగా మనం చదవాల్సిందే, బాగా సిస్టమేటిక్గా చదవాల్సిందే. సో కెమిస్ట్రీ తర్వాత ప్రయారిటీ అనేది ఫిజిక్స్కి ఇవ్వండి, ఆ తర్వాత మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో చాలా టాపిక్స్ మనకు తెలియాల్సిందే. మ్యాథమెటిక్స్ 3rd ప్లేస్లో ఉంది కదా, దీనిపై తక్కువ చూడకండి. మ్యాథమెటిక్స్ అనేది ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఈ 3 సబ్జెక్ట్స్లో ఈక్వల్ స్కోర్ వచ్చినా మ్యాథ్స్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాడికి బెస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. అది సిస్టమ్. కానీ కెమిస్ట్రీ అనేది ఇప్పుడు ప్రజెంట్ 4-5 సంవత్సరాల ట్రెండ్ చూస్తే కెమిస్ట్రీ కొంత ఈజీగా ఉంటుంది, దాని తర్వాత ఈజీగా ఉండేది ఫిజిక్స్, దాని తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది, కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్లో స్కోర్ తెచ్చుకోగలిగి మ్యాథ్స్లో ఒక యావరేజ్ స్కోర్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా బెటర్ ర్యాంక్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది 2025 ప్రిపరేషన్ ఎలా అనుకున్న వాళ్ళకి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ కాలేజీలు స్టార్ట్ చేసేంత వరకు వేచి చూడకుండా ఈ లోపల ఫస్ట్ ఇయర్ సిలబస్ని ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా బేసిక్ టాపిక్స్, కొన్ని ఫండమెంటల్ టాపిక్స్ ఉంటాయి, అవి సెకండ్ ఇయర్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంటుంది, అక్కడ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఈ డిఫరెన్షియేషన్ రాకుండా ఇంటిగ్రేషన్ అనేది రాదు. అలా ట్రిగ్నామెట్రీ ఫార్ములాలు రాకుండా డిఫరెన్షియేషన్ రాదు, ఇంటిగ్రేషన్ రాదు. స్ట్రైట్ లైన్స్లో ఫార్ములా తెలియకుండా సర్కిల్స్ రాదు. కాబట్టి ఇలా రిలేటెడ్ టాపిక్స్ ఫిజిక్స్లోనూ ఉంటాయి, కెమిస్ట్రీలో కూడా ఉంటాయి. ఆ టాపిక్స్ తీసుకొని రోజుకు ఒక 1 hour మిమ్మల్ని ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే హడావుడిగా మళ్ళీ చదువులోకి వచ్చేయమని చెప్పను. ఇది కెరీర్కి సంబంధించి ఈ 2-3 నెలలు కాకుండా కమింగ్ 8 months కనుక మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే లైఫ్ లాంగ్ మంచి పొజిషన్లో మంచిగా ఎర్న్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ మనం 2025కి సంబంధించిన మరో కొన్ని వీడియోస్లో మళ్ళీ మాట్లాడదాం డీటెయిల్గా. మీ ప్రిపరేషన్ అయితే ఎప్పుడు ఆపకండి, కష్టపడేవాడికే లైఫ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.